ప్రధానంగా షఫీ గారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసులో త్వరగా విచారణ జరిపించి వాస్తవాలేంటి అవాస్తవాలేంటి నిజాలు నిగ్గు తేల్చండి అని ఎస్పీ గారు కూడా చాలా స్పీడ్గా ఉన్నారు. నిన్న సీసీటీవీ ఫుటేజ్లు కూడా చాలా రిలీజ్ చేశారు. హైదరాబాదు నుంచి ఎక్కడైతే విజయవాడ నుంచి ఏలూరు మీదుగా కొవ్వూరు టోల్ ప్లాజా, అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళే మార్గాల్లో ఎక్కడైతే టోల్ ప్లాజాలు ఉన్నాయో టోల్ ప్లాజా దగ్గర సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. అక్కడెక్కడా కూడా పాస్టర్ గారిని ఎవరు కూడా వెంబడించారు అనే ఆ పరిస్థితి ఆ ఫుటేజ్లో లేదు అనేది పోలీసులు ఆ ఫుటేజ్ ద్వారా చెప్తా ఉన్నారు. దానికి ఏం చెప్తారు మీరు? చూడండి సార్, ఇక్కడ విషయం ఏంటంటే ఫుటేజ్ చాలా క్లారిటీగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మధ్యలో ఒక 5 గంటల సమయంలో ఏం జరిగింది, విజయవాడ కన్నా ముందు నుంచి విజయవాడ తర్వాత వరకు ఈ ప్రయాణము తక్కువ సమయంలో జరగాల్సింది 5 గంటలు. అసలు వారు ఎటు వెళ్ళిపోయారు, ఎక్కడ ఆగిపోయారు, ఆ సమయంలో ఎవరితో మాట్లాడారు, ఎక్కడ ఉన్నారు అన్న విషయం ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియదు. దాని మీద అక్కడే అనుమానాలు వస్తున్నాయి. అక్కడ ఏం జరిగిందని పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉందని పోలీస్ డిపార్ట్మెంటే ఒక క్వశ్చన్ మార్క్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఏమైనా జరిగిందా అన్నది ఒక కోణంలోనే ఇప్పుడు పరిశీలన కూడా జరుగుతుందని పోలీస్ వ్యవస్థ కూడా చెప్పారు. బహుశా మీరు కూడా విని ఉంటారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ అసలు అనుమానాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకని ఇప్పుడు ఉదాహరణకి ప్రభుత్వము నివేదిక ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుంది కదా, అందరం ఎదురు చూస్తున్నాం కదా, రిపోర్ట్ వచ్చింది ఏదో తెలియపోతుంది కదా, ఒకవేళ అది హత్య అయితే ఖచ్చితంగా చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు కదా అని ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఈ ఆవేదన, ఈ ఉద్రేకత ఎందుకుంది అంటే అలాంటి వాతావరణం ఏర్పాటు అయ్యి ఉందండి. ఉదాహరణకి ఇంకో విషయం చెప్పాలన్నాను, ప్రభుత్వం అంటే తండ్రి లాంటిది. అంటే ఇప్పుడు ఒక ఇంటికి తండ్రి ఎలా అయితే ఉంటాడో రాష్ట్రానికి లేక దేశానికి ప్రభుత్వం తండ్రి. అయితే ఎందుకు వారిని మనమే ఎన్నుకుని మమ్మల్ని పరిపాలించండి, మా బాగోగులు మా రక్షణ చూడండి. అలాంటి తరుణంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యులే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎప్పుడైతే మాట్లాడే పరిస్థితులు ఏర్పడ్డాయో అప్పుడు సామాన్యమైన వ్యక్తులు కూడా అనుమానాలు రావడంలో తప్పేమీ లేదు అంటాను. కాబట్టి ఇక్కడ మార్పు ఉంది. మత విద్వేషాలు అసలు అనుమానం ఎందుకు వచ్చింది, అనుమానం రావడానికి రూట్ కాజ్ ఒకటి ఉంటుంది. రూట్ కాజ్ అంటే మత విద్వేషాలు ఇక్కడ రెచ్చగొట్టే విధంగా కొన్ని పరిస్థితులు ఏర్పడే ఉన్నాయి రాష్ట్రాలలో, దేశంలో అయినా కానీ. ఇలాంటి పరిస్థితులకు కారణం ఏంటంటే వారు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి కావాల్సినటువంటి అధికారమైనా, ప్రభుత్వమైనా, రాబడైనా, గౌరవమైనా కానీ ప్రజల్ని సంక్షేమం వైపు నడిపించుకుంటూ రావాలి తప్ప ప్రజల మధ్య విద్వేషాలు రేపుకుంటూ రెచ్చగొట్టుకుంటూ వర్గాన్ని విడగొట్టి బ్రిటిష్ వారి మనస్తత్వంలాగా డివైడ్ అండ్ రూల్ పాలసీలో వెళ్ళకూడదన్న విషయం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ప్రభుత్వం ఇలాంటి వైఖరి లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఇంత బలమైన అనుమానాలు వచ్చాయి కావు అన్నది కూడా ఇక్కడ మనం గమనించాలండి. షఫీ గారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో సాధారణంగానే చనిపోయారు, యాక్సిడెంటల్గానే చనిపోయారని వస్తే రావాలని కోరుకుంటున్నాను, వస్తే మంచిది అన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి ఉంటే ఎక్కడ కూడా మత విద్వేషాలు చెలరేగని. అయితే రిపోర్టు రాకముందే ఆందోళన చేసి రకరకాలుగా మాట్లాడినటువంటి వ్యక్తుల్ని ఏమనాలి, ఏం చేయాలి షఫీ గారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు